ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ వన్డే సిరీస్ ను ఆడుతోంది. ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం రెండో మ్యాచ్ జరగనుంది. తొలి వన్డేలో వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్ ను మేనేజ్మెంట్ తీసుకుంది. రిషబ్ పంత్ ను బెంచ్ కే పరిమితం చేసింది. కేఎల్ ను కాదని అక్షర్ పటేల్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు పంపించింది. అతడు హాఫ్ సెంచరీ సాధించి ఆకట్టుకున్నాడు. కుడి ఎడమ కాంబినేషన్ కోసమే ఇలా చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇంగ్లాండ్తో మిగతా వన్డేల్లోనూ అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా పంత్కు తుది జట్టులో అవకాశాలు రావడం కష్టమేనని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే మిడిల్ ఆర్డర్లో పంత్ ఉంటే ప్రత్యర్థులు కాస్త భయపడతారని, జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడడం అతడి ప్రత్యేకత అంటూ మరికొందరు కొనియాడారు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను ఇంగ్లాండ్తో తొలి వన్డే మ్యాచ్కు ముందు రిషబ్ పంత్ను ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకొని ప్రయత్నించాలని సూచించా. టాప్ 7 బ్యాటర్లలో తప్పకుండా ఎడమ చేతివాటం ప్లేయర్లు ఉండాలి. ఇప్పుడు తొలి వన్డే తర్వాత అక్షర్ పటేల్ మంచి ఆప్షన్ గా అనిపిస్తోంది. ఇప్పుడు ఇంగ్లాండ్తో తొలి వన్డేలో తక్కువ స్కోర్కే వెనుదిరిగినంత మాత్రాన కంగారు అవసరం లేదు. ఐసీసీ టోర్నీలోనూ ప్రధాన వికెట్ కీపర్ గా కేఎల్ కి అవకాశం రావచ్చు. రిషబ్ పంత్కు ఛాన్సులు తక్కువే అని మంజ్రేకర్ వెల్లడించాడు.